ఈ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను డామినెన్స్ ప్రాపర్టీ, దీన్ని డామినెన్స్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. సో ఈ ప్రాపర్టీ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఈ ప్రాపర్టీ చెప్పే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్ ఏకి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, A1 A2. A1తో ఆడితే ప్లేయర్ ఏకి 4 రూపీస్ గెయిన్ వస్తుంది, A2తో ఆడితే ఒక 6 రూపీస్ గెయిన్ వస్తుంది. ఇప్పుడు ప్లేయర్ ఏది సెలెక్ట్ చేస్తాడు? ఆబ్వియస్గా A2ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే 6 రూపీస్ గెయిన్. ఎందుకని? ఎక్కువ గెయిన్, మోర్ గెయిన్, మ్యాక్సిమం గెయిన్. 4 రూపీస్ మినిమం గెయిన్, 6 రూపీస్ మ్యాక్సిమం గెయిన్. అందుకని ఎప్పుడు కూడా ప్లేయర్ ఏ 6 రూపీస్ని యూజ్ చేస్తాడు. అంటే ఏం చేస్తున్నాడు? 4 రూపీస్ అనే గెయిన్ని ఎప్పుడు కూడా సెలెక్ట్ చేయట్లేదు. అంటే అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు? డిలీట్ చేసేవచ్చు. అంతే డామినెన్స్ ప్రిన్సిపల్. దట్ ఈస్ అంటే 4 రూపీస్ అనే స్ట్రాటజీ ఎప్పుడు కూడా 6 రూపీస్ అనే స్ట్రాటజీస్ కంటే ఎప్పుడు కూడా డామినేట్ చేసి ఉంటుంది. డామినేట్ చేయడం అంటే 6 రూపీస్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా డామినేట్ చేస్తుంది 4 రూపీస్ స్ట్రాటజీని. ఇంతే. 4 రూపీస్ స్ట్రాటజీ అనేది ఆల్వేస్ డామినేటెడ్ బై ద అదర్ ప్రాపర్టీ, అదర్ స్ట్రాటజీ. అంతే. అంటే ప్లేయర్ ఏ ఎప్పుడు కూడా A2 అనే స్ట్రాటజీని యూజ్ చేస్తాడు. అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్లో A1 అనే స్ట్రాటజీని డిలీట్ చేసేవచ్చు. ఇన్ఫీరియర్ స్ట్రాటజీ, తక్కువ ఉండే స్ట్రాటజీని, అంటే తక్కువ గెయిన్ ఉన్న స్ట్రాటజీని ప్లేయర్ ఏకి ఇన్ఫీరియర్ స్ట్రాటజీ అంటాం, ప్లేయర్ ఏకి ఎక్కువ ఉండే స్ట్రాటజీని సుపీరియర్ స్ట్రాటజీ అంటాం. అలాగే వైస్ వెర్సా ప్లేయర్ బికి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్ బికి 4 రూపీస్ లాసు, 2 రూపీస్ లాసు. ఏం సెలెక్ట్ చేస్తాడు? 2 రూపీస్ లాసు. ఆ స్ట్రాటజీని తీసుకుంటాడు. ఏదో B1 B2 అనుకుంటే అదేదో B1 అనుకుంటే B1ని సెలెక్ట్ చేస్తాడు, B2ని వదిలేస్తాడు. ఎందుకని? B1లో తక్కువ లాస్ ఉంది, B2 నుంచి ఎక్కువ లాస్ వస్తుంది. కాబట్టి తక్కువ లాస్ వచ్చే స్ట్రాటజీని తీసుకుని, అవి సుపీరియర్ స్ట్రాటజీస్ అంటాం. ఎక్కువ లాస్ వచ్చే స్ట్రాటజీని ఇన్ఫీరియర్ స్ట్రాటజీ అంటాం. ఆ స్ట్రాటజీని వదిలేస్తాడు. ఎప్పుడు కూడా తక్కువ లాస్ ఉండే స్ట్రాటజీని కన్సిడర్ చేస్తాడు. ఇంతే. ఇది టెర్మినాలజీ. ఇదే డామినెన్స్ ప్రిన్సిపల్. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్, ఇప్పుడు ఏంటి కంపేర్ చేయాలి? ఇప్పుడు నేను ఒక్క ఎలిమెంట్తో కంపేర్ చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలి? అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే స్ట్రాటజీలో ఉండే మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ అయితేనే ఈ ప్రాపర్టీ అవుతుంది. లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అయితే. చూడండి, ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ స్ట్రాటజీ ఏదో కన్సిడర్ చేయండి, లెట్ ఇట్ బి ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ స్ట్రాటజీ ఆఫ్ ప్లేయర్ ఏ. ప్లేయర్ ఏకి ఫస్ట్ రోలో ఉండే, అంటే ఒక స్ట్రాటజీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ లెస్ దాన్ ఈక్వల్ టు సెకండ్ స్ట్రాటజీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కంటే తక్కువ ఉంటే, దెన్ ప్లేయర్ ఏ నెవర్ చూజెస్ ఫస్ట్ స్ట్రాటజీ సిన్స్ హీ విషెస్ టు మ్యాక్సిమైజ్ హిస్ గెయిన్. ఎప్పుడు కూడా ప్లేయర్ ఏ ఏం చేస్తాడు? తన గెయిన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమైజ్ చేసుకుందాం అని ట్రై చేస్తాడు. అందుకని ఏం చేస్తాడు? తక్కువ గెయిన్ ఇచ్చే ఫస్ట్ స్ట్రాటజీని వదిలేస్తాడు, సెకండ్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుంటాడు. హెన్స్ ఫస్ట్ స్ట్రాటజీ ఈజ్ కాల్డ్ ఇన్ఫీరియర్ స్ట్రాటజీ. ఇప్పుడే చెప్పాను కదా, ఫస్ట్ స్ట్రాటజీని ఏమంటారు? తక్కువ గెయిన్ ఉండే స్ట్రాటజీని ఇన్ఫీరియర్ స్ట్రాటజీ అంటారు. అలాగే ఆల్వేస్ చూస్ సెకండ్ స్ట్రాటజీ, ఎప్పుడు కూడా సెకండ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకుంటాడు. హెన్స్ సెకండ్ స్ట్రాటజీ ఈజ్ కాల్డ్ సుపీరియర్ స్ట్రాటజీ దాన్ ద ఫస్ట్ వన్. సెకండ్ స్ట్రాటజీ ఫస్ట్ స్ట్రాటజీ కంటే సుపీరియర్. అండ్ ద కంపారిజన్ ఆఫ్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేయర్ ఏ విల్ బి ఇన్ ద రోస్. ఎందులో కన్సిడర్ చేయాలి? ప్లేయర్ ఏకి ఎప్పుడు రోస్లో కన్సిడర్ చేయాలి. ఎందుకంటే A1 A2 A3 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ పే ఆఫ్ మ్యాట్రిక్స్లో ప్లేయర్ ఏకి రోస్లో ఉంటాయి. ఓకే, సిమిలర్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి డెవలప్డ్ ఫర్ ప్లేయర్ బి. ఇలాగే సేమ్ ఆర్గ్యుమెంట్స్ ప్లేయర్ బి కూడా డెవలప్ చేసుకోవచ్చు బై టేకింగ్ ఓన్లీ మినిమం లాస్. ఏం తీసుకోవాలి? మినిమం లాస్ తీసుకుని చేసుకోవాలి. దీస్ ఆర్గ్యుమెంట్స్ లీడ్స్ టు డెవలప్ ద డామినెన్స్ ప్రాపర్టీ. ఈ ఆర్గ్యుమెంట్సే డామినెంట్ ప్రాపర్టీని తయారు చేయడానికి ఉపయోగపడ్డాయి. రైట్? ఇఫ్ వన్ ఆఫ్ ది ప్యూర్ స్ట్రాటజీస్ ఆఫ్ ఎయిదర్ ప్లేయర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫీరియర్ టు ద అట్లీస్ట్ వన్ ఆఫ్ ది రిమైనింగ్ వన్స్, దెన్ ద సుపీరియర్ స్ట్రాటజీస్ ఆర్ సెట్ టు బి డామినేట్ ద ఇన్ఫీరియర్ వన్స్. ఇప్పుడు ఏవైతే మనం స్ట్రాటజీస్ కొన్ని ఇన్ఫీరియర్ అవుతాయి, కొన్ని సుపీరియర్ అవుతాయని మనం చెప్పుకుంటున్నామో, ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్ సుపీరియర్ స్ట్రాటజీస్ ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్ని ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా డామినేట్ చేస్తాయో అప్పుడు మనం ఏం చేస్తాం? సుపీరియర్ స్ట్రాటజీస్ని ఉంచుకొని ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్ని డిలీట్ చేసేయవచ్చు. ఇది డామినెన్స్ ప్రిన్సిపల్ చెప్తుంది. చూడండి ఇక్కడ, ద ప్లేయర్స్ జనరల్లీ యూజ్ సుపీరియర్ స్ట్రాటజీస్ ఆల్వేస్
ఎప్పుడు కూడా ప్లేయర్స్ ఏం చేస్తారు, సుపీరియర్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు రాదర్ దాన్ ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్. ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్ కంటే సుపీరియర్ స్ట్రాటజీస్ని ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు. ఇన్ సచ్ కేసెస్ ద ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్ మే బీ సింప్లీ ఇగ్నోర్డ్ అండ్ డిలీటెడ్. అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఎప్పుడు ప్లేయర్ ఏ ఆర్ ప్లేయర్ బి ఐఎమ్ సారీ సుపీరియర్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్ని వదిలేస్తారు, ఎప్పుడు వాడరు, కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు, డిలీట్ చేసేవచ్చు. ఇంతే ఆర్గ్యుమెంట్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ డామినెన్స్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీనే డామినెన్స్ ప్రాపర్టీ అంటాం ఇన్ సాల్వింగ్ ద గేమ్ ప్రాబ్లమ్స్. సో అలా ఎందుకు చేసిన తర్వాత మనం ఏం చేయాలి, అల్టిమేట్లీ ద సైజ్ ఆఫ్ ది గేమ్ కెన్ బి రెడ్యూస్డ్ ఇంటూ 2x2 రెక్టాంగులర్ గేమ్ అండ్ హెన్స్ సాల్వ్డ్ బై యూజింగ్ జనరల్ యాజ్ యూజువల్ ప్రొసీజర్. అంటే ఏం చేస్తాము, m/n అనే ఒక పే ఆఫ్ మ్యాట్రిక్స్ని 2x2 అనే పే ఆఫ్ మ్యాట్రిక్స్ కింద రెడ్యూస్ అయ్యేంత వరకు చేయాలి. అంటే ఇవన్నీ ఎప్పుడు చేస్తాం, షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే చేస్తాం. ఒక డామినెన్స్ ప్రిన్సిపల్ అయినా సరే, ఒక గ్రాఫికల్ మెథడ్ అయినా సరే. అర్థమవుతుంది కదండి, రైట్. ఇప్పుడు అలాగ మనం క్యాలిక్యులేట్ చేసి 2x2 రెక్టాంగులర్ గేమ్ కింద మార్చుకుని మనం యాజ్ యూజువల్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తాం. ఇప్పుడు జనరల్ రూల్స్ ఆఫ్ డామినెన్స్ అనే మనం 3 ప్రిన్సిపల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం దీని నుంచి యూజ్ చేసి మనం ఫ్రేమ్ చేసుకున్నాం అనమాట, అంతే. పైన ఎక్స్ప్లెయిన్ చేసినవే ఇవి కూడా అంతే. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ రో, ఒక రోలో ఉండే సే కేత్ రో, అన్ని ఎలిమెంట్స్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ అదర్ రో. సే ఆర్త్ రో, ఒక ఆర్త్ రోలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి, కేత్ రోలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్త్ రోలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికంటే తక్కువ ఉంటే దెన్ కేత్ రో ఈజ్ డామినేటెడ్ బై ఆర్త్ రో. అప్పుడు ఏమనాలి, కేత్ రో ఈజ్ డామినేటెడ్ బై ఆర్త్ రో. ఆర్త్ రో కంటే ఎప్పుడు కేత్ రో డామినేట్ చేయబడుతుంది. అలాగే ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కాలమ్ సే కేత్ కాలమ్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద కరస్పాండింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ అదర్ కాలమ్ సే ఆర్త్ కాలమ్, అంటే కేత్ కాలంలో ఉండే అన్ని ఎలిమెంట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్త్ కాలం ఉండే అన్ని ఎలిమెంట్స్ కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయ్యాయి అనుకోండి, అప్పుడు దాని కేత్ కాలమ్ ఈజ్ డామినేటెడ్ బై ఆర్త్ కాలమ్ అని అంటాం. కేత్ కాలము ఆర్త్ కాలమ్ డామినేటెడ్ బై ఆర్త్ కాలమ్ కంటే డామినేట్ చేయబడుతుంది. ఓకే, డామినేటెడ్ రోస్ ఆర్ కాలమ్స్ మే బి డిలీటెడ్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఏం చేయాలి, ఏవైతే డామినేటెడ్ రోస్ ఉన్నాయో కాలమ్స్ ఉన్నాయో ఇంకో దాంతో డామినేట్ చేయబడుతున్నాయి అనమాట. ఇవి ఇన్ఫీరియర్ స్ట్రాటజీస్ అని చెప్పండి సింపుల్గా. అయితే ఏవైతే ప్లేయర్ ఏకి అయితే తక్కువ ఉండేది, ప్లేయర్ బికి అయితే ఎక్కువ ఉండే ఎలిమెంట్స్, వాటి రెండింటిని డామినేటెడ్ రోస్ డామినేట్ కాలమ్స్ అంటాం. వాటిని మే బి డిలీటెడ్. ఓకే, ఏది డిలీట్ చేయాలో తెలిస్తే చాలు, మే బి డిలీటెడ్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ యాజ్ ద ఆప్టిమల్ స్ట్రాటజీస్ విల్ రిమైన్ అన్అఫెక్టెడ్. ఆప్టిమల్ స్ట్రాటజీస్ మాత్రం మారవు, అలా మారకుండా ఉంటాయి, రైట్. సో ఈ విధంగా డిలీషన్ ఎలా చేయాలి, ఆప్టిమల్ స్ట్రాటజీస్ మారకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ 2 రూల్స్ అప్లై చేయాలి. అర్థమైంది కదండి, ఇంతే. సో ఇది డామినెన్స్ ప్రిన్సిపల్. మాడిఫైడ్ డామినెన్స్ ప్రాపర్టీ అని ఇంకొకటి ఉంది, అది మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.